జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 1వ శ్లోకము. ఊర్ధ్వమూలం అధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, సంసారం అనేటటువంటిది అశ్వత్థ వృక్షము లాంటిది. ఆ వృక్షం ఎట్లా ఉంటుందంటే దాని వేర్లు పైకి ఉంటాయి. ఈ వేర్లు అంటే ఈ వృక్షానికి వేరు మొదలు చతుర్ముఖ బ్రహ్మ, ఆయన ఊర్ధ్వలోకాల్లో ఉంటాడు. ఇక ఈ వృక్షపు కొమ్మలు క్రిందకు విస్తరించి ఉంటాయి, అంటే క్రింది లోకాలు అని అర్థం. ఆ లోకాలలో ఉండేటటువంటి దేవతలు, మనుష్యులు, జంతువులు, చెట్లు ఇవన్నీ ఆ వృక్షానికి ఉండేటటువంటి కొమ్మలు. ఇక ఈ వృక్షము ఒకనాడు ఎండిపోయేది కానే కాదు, ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకని ఈ వృక్షాన్ని నిత్యమైనది, సనాతనమైనది అని అంటారు. అర్జున, ఇక దీనికి ఉండేటటువంటి, ఈ వృక్షానికి ఉండేటటువంటి ఆకులు వేదమంత్రాలు. వేదమంత్రాలలో చెప్పబడేటటువంటి కర్మలు ఈ వృక్షానికి ఆకులు. ఇక ఫలాలను ఆశిస్తూ కర్మలను చేస్తూ ఉండటం వలన ఈ చెట్టు ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటుంది. అయితే ఈ చెట్టు యొక్క రహస్యము తెలిస్తే వేదార్థ జ్ఞానము తెలిసినట్టే. ఈ చెట్టు యొక్క రహస్యము తెలుసుకున్నటువంటి వాడు వేదార్థ జ్ఞాని అయినట్టే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనం నిరంతరము తిరుగుతూ ఉన్నటువంటి ఈ సంసారాన్ని ఒక వృక్షముతో పోల్చి చెబుతూ, ఈ సంసారం అనే వృక్షాన్ని ఛేదించుకొని కర్మబంధము నుండి విముక్తులం కావాలంటే దానికి కావలసినటువంటి ఉపాయము వేదములోనే ఉంది అని, వేదము యొక్క విశిష్టతను, మనకు వేదము పట్ల ఉండవలసినటువంటి అవగాహనను, మనకు వేదము పట్ల ఉండవలసినటువంటి విశ్వాసాన్ని ఉటంకిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, ఈ అశ్వత్థ వృక్షమే మనము చిక్కుకున్నటువంటి ఈ సంసారము అని గ్రహిస్తూ, ఈ సంసారాన్ని దాటి పరమాత్మను పొందటమే ధ్యేయముగా పెట్టుకొని, ఆ పరమాత్మ ఉపదేశాన్ని, శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని శ్రద్ధగా వింటూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఊర్ధ్వమూలమధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా
శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఓం. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్.